Hello everyone, welcome back to our channel. Before we get into the video, please like, share and subscribe. Turn on the notification bell. ఈ రోజు వీడియోలో గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పండుమిర్చి దొరికే కాలంలో పండుమిర్చి తోటి టమోటా పండుమిర్చి, గోంగూర పండుమిర్చి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పండుమిర్చి టమోటా పచ్చడి కూడా ఉన్నది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ గోంగూర పండుమిర్చి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర నేను 2 కట్టలు తీసుకున్నాను, పెద్ద కట్టలు. గోంగూర కడిగి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ గోంగూర ఆయిల్లో మగ్గాలి. ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పండుమిర్చి తీసుకోవాలి. నేను పండుమిర్చి ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాండి కడిగి. ఈ పండుమిర్చిని తొడలతోటి కడిగి శుభ్రంగా తొడలు తీసేసి ఇలా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇలా కోర్సుగా బ్లైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. పోపు కోసం అండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి, పోపు దినుసులు వేసుకోవాలి, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పండుమిర్చి గోంగూర ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపులో వేసేసుకుంటే చాలా టేస్టీ అయిన గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.